ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మీరందరూ ఎలా ఉన్నారండి? దేవుని యొక్క కృపలో మీరందరూ కూడా వర్ధిల్లుతున్నారని, ఆయన మెండైన దయలో మీరందరూ కూడా ఆనందిస్తున్నారని, మరి మిమ్మల్ని బట్టి మేము ఎంతగానో దేవాతి దేవుణ్ణి స్తుతిస్తున్నాం. మరి ఈ రోజున కూడా దేవుడు ఒక చక్కని వాగ్దానాన్ని మనకు అనుగ్రహించాడు. దేవుని యొక్క మాట సజీవమైనది, బలమైనది, వాడిగల ఖడ్గము కంటే పదునైనది. ఆయన మనతో మాట్లాడుతున్నాడు అంటే ఖచ్చితంగా మనల్ని మనం సరిచేసుకునే వారంగా ఉండాలి. ఆయన మాటకు మనము సరెండర్ అవ్వాలి. ఆయన మాటకు మనం కట్టుబడి జీవించాలి. అప్పుడే మనము ఆశీర్వదింపబడతాం. మరి దేవుడు ఈ రోజున మనతో వాగ్దానం చేస్తున్నటువంటి మాటను మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటకు వచ్చి సాగిలపడెదరు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. యెహోవా పట్టణమనియు ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోననియు నీకు పేరు పెట్టెదరు. హల్లెలూయా. నిన్ను బాధించిన వారందరూ కూడా వారి యొక్క సంతానము వచ్చంట నీ పాదముల మీద సాగిల పడతారంట. హల్లెలూయా. ఎంత సంతోషకరమైన మాట కదండి ఈ మాట. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఖచ్చితంగా నిన్నెవరైతే బాధ పెట్టారో, ఎవరైతే నిన్ను నిందించారో, ఎవరైతే నిన్ను అవమానించారో వారి యొక్క సంతానపు వారు వచ్చి నీ కాళ్ల పైన పడతారంట, సాగిల పడతారంట. నీ ఎదుటకు వచ్చి సాగిల పడెదరు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దేవునికి ఉన్నటువంటి శక్తి, ఆయనకు ఉన్నటువంటి పవర్ ఏదైతే ఉందో దానిని మనం ఆశ్రయించాలి. ఇవన్నీ జరగాలంటే, ఇదంతా జరగాలంటే నీ శత్రువులు, నిన్ను బాధించిన వారు, నిన్ను తృణీకరించిన వారందరూ కూడా నీ పాదాల దగ్గర సాగిలపడాలంటే నువ్వు చేయాల్సింది చాలా ఉంటుంది. దేవుని మాటకు నీవు లోబడి జీవించాలి. దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా నువ్వు జీవించాలి. ఆయన నువ్వు ఆశ్రయించి నువ్వు జీవించినట్లయితే, పగ నువ్వు తీర్చుకోకుండా దేవునికి అప్పగించినట్లయితే ఆయన ఖచ్చితంగా ఈ యొక్క వాగ్దానాన్ని నీ పట్ల నెరవేరుస్తాడు. పగ నీవు తీర్చుకోవాలంటే ఆయన అస్సలు జోక్యం చేసుకోడు. నిన్ను అవమానించిన వారందరూ, నిన్ను బాధించిన వారందరూ కూడా నీ పాదముల యొద్ద పడేటట్లు చేసేది దేవుని బాధ్యత. ఆయనకు అప్పగించు. పోలీసుల బాధ్యత కాదు, నీ ఇంట్లో ఉన్న వారి బాధ్యత కాదు, మరి నీ స్నేహితుల బాధ్యత కాదు. అది కేవలం దేవుని వలన మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఆయన వాగ్దానం చేశాడంటే ఆ వాగ్దానం ఖచ్చితంగా మనలో నెరవేర్చగల సమర్థుడు మనము నమ్ముకున్నటువంటి దేవుడు యేసయ్య. మరి కాబట్టి నీవు ఖచ్చితంగా అవమానాలు పొందే ఉంటావు. నీ జీవితంలో ఖచ్చితంగా నీవు నిందను అనుభవించే ఉంటావు. వాటన్నిటిని దేవుడు చూశాడు. ఆయన తగినటువంటి సమయంలో తగినటువంటి ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఆయన కొరకు నువ్వు ఎదురు చూడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందెదరు అని. హల్లెలూయా. మరి దేవుని కొరకు నువ్వు కనిపెట్టుకొని జీవించు. దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయి. నిన్ను ఎవరైతే బాధించారో, నిన్ను ఎవరైతే తృణీకరించారో వారి ఎదుటనే దేవుడు నిన్ను నిలవబెడతాడు. నువ్వు అనుకుంటున్నావేమో నా తరపున ఎవరు లేరండి, నేను అనాథను, నేను ఒక్కదాన్నే ఫైట్ చేసుకుంటున్నాను నా జీవితంలో, నేను ఒక్కదాన్నే కష్టపడుతున్నాను అనుకో. నేను ఉన్నట్లయితే అందరూ నన్ను చిన్న చూపు చూస్తున్నారు. నాకు భర్త లేడని అందరూ నన్ను చిన్న చూపు చూస్తున్నారు. నాకు తల్లిదండ్రులు లేరని అందరూ నన్ను చిన్న చూపు చూస్తున్నారు. నా తరపున మాట్లాడేవారు లేరని అందరూ కూడా నన్ను తృణీకరిస్తున్నారు. నాకు డబ్బు లేదని, నాకు అందం లేదని, నాకు ఉద్యోగం లేదని, నాకు ఆస్తిపాస్తులు లేవని నన్ను అందరూ కూడా తృణీకరిస్తున్నారు అని నువ్వు ఈ రోజున బాధపడుతుంటే దేవుడు మాట్లాడుతున్నాడు. వారందరూ వచ్చి నీ పాదముల యొద్ద సాగిల పడతారని. నమ్ముతున్నావా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని దేవుని లేఖనములు సెలవిస్తున్నాయి. మరి
నమ్మడం మన వంతు కావాలి, నమ్మడం మనకు చేత కావాలి. దేవుడు మన పట్ల కార్యాలు చేయడానికి సమర్థుడు అని మరి దేవాతి దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు. ఆయన వాగ్దానం చేశాడంటే తప్పక నెరవేరుతుంది. ఎవరి జీవితంలో దేవుడు ఆ యొక్క వాగ్దానాన్ని నెరవేర్చాడంటే యోసేపు జీవితంలో దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. తన యొక్క అన్నలే తనను తృణీకరించారు, తన యొక్క అన్నలే తనని బాధించారు, గుంటలో పడవేశారు, ఐగుప్తునికి అమ్మేశారు. అయినప్పటికీ దేవుడు తన పక్షముగా ఉన్నాడు, దేవుడు తనకు తోడుగా ఉన్నాడు, దేవుని యొక్క సన్నిధి తనకు తోడుగా ఉన్నది. కాబట్టి మరి గుంటలో వేసినప్పటికీ, బానిసగా అమ్మి వేసినప్పటికీ యోసేపు తరపున దేవుడు వాద్యమాడి తనను బ్రతికించాడు. తనను ఒక ఉన్నతమైనటువంటి స్థానములో ప్రధానమంత్రిగా తనను నిలవబెట్టుకున్నాడు. మరి అదే విధంగా దేవుడు నిన్ను కూడా నిలవబెట్టుకుంటున్నాడు. దేవుడిచ్చిన వాగ్దానము నీ జీవితంలో నెరవేరులాగున ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవ, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. సమయంలో మీరు వాగ్దానం చేశారయ్యా, మమ్మల్ని బాధించిన వారు, మమ్మల్ని చిన్న చూపు చూసిన వారు, మమ్మల్ని తృణీకరించిన వారు అందరూ కూడా అయా మా పాదముల యొద్ద సాగిలపడదరని తండ్రి వాగ్దానము చేసిన దేవానికి స్తోత్రములు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రభువ అవమానాల చేత, నిందల చేత, దుఃఖము చేత, వేదన చేత, బాధ చేత కృంగిపోతున్నారో వారిని మీరు లేవనెత్తేటువంటి మాటలు మీరు మాట్లాడి ధైర్యపరిచినందుకు స్తోత్రాలు అయ్యా. మరి తండ్రి అనాథల పట్ల, అభాగ్యుల పట్ల తండ్రి కార్యాలు జరిగించే దేవుడవు తండ్రి అయ్యా. నీవే వారి తరపున ఉండి వాద్యమాడే దేవుడవు తండ్రి అయ్యా. ఎందరైతే బిడ్డలు ఉద్యోగము లేక బాధపడుతున్నారో మంచి ఉద్యోగాన్ని దయచండి. ఆర్థిక సమస్యలతో కృంగిపోతున్నారో వారిని తండ్రి ఆర్థికంగా బలపరచండి. అప్పుల భారాలను కొట్టివేయండి నా ప్రభువా అయ్యా. మరి తండ్రి కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు వాటన్నిటి నుంచి కూడా విడుదల దయచండి. ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించేటువంటి భాగ్యం దయచండి ఈ రోజున తండ్రి అయ్యా. మరి తండ్రి ప్రయాణాల్లో ఎందరైతే బిడ్డలు ఉన్నారో ప్రభా వారి ప్రయాణం అంతటిని సుఖముగా, సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించండి తండ్రి. అదే విధంగా నా ప్రభా ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అయ్యా మరి సంతానము లేక బాధపడుతున్నారు వారికి సంతానాన్ని దయచేయండి. గర్భఫలము మీరిచ్చే బహుమానము తండ్రి. అద్భుతమైన కార్యాలు బిడ్డల పట్ల మీరు జరిగించమని అయ్యా, మీరే బిడ్డలకు తోడుగా అయ్యా మీ సన్నిధిని వారితో ఉంచమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బాహుగా దీవించి ఫలింపచేసి విస్తరింపచేయునుగాక.